తులారాశి. ఈ రాశి వారికి రోజు మధ్యమ స్థాయిగా చెప్పవచ్చును. ప్రయత్నాలు మెల్లగా ముందుకు వెళ్తాయి. తొందరపాటుతనం పనికిరాదు. ఆలోచించి నెమ్మదిగా నిర్ణయాలు తీసుకోండి. ఉద్యోగస్తులకు కొంత కలిసి వస్తుంది. భూమి గృహానికి సంబంధించిన ప్రస్తావన పనులు కొంత ముందుకు వెళ్తాయి. దానివల్ల మీరు ఆనందాన్ని పొందుతారు. రుణపరంగా రావలసినటువంటి ధనం చేతికి వస్తుంది. రుణం చేయవలసిన అవసరం తగ్గుతూ ఉంటుంది. తులారాశి వారు ఈరోజు త్రిపుర సుందరియై నమః అని చెప్పి అమ్మవారు నామాన్ని చదువుకొని నమస్కరించి మీ పనులు ప్రారంభించండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది. వృశ్చిక రాశి. ఈ రాశి వారికి రోజు అనుకూలంగా చెప్పుకోవచ్చును. ప్రయత్నాలు మెల్లగా ముందుకు కొనసాగుతాయి. ముఖ్యమైన నిర్ణయాలు వాయిదా పడతాయి. మిత్రులను ద్వారా కొంత జాగ్రత్తలు పాటిస్తూ స్నేహాన్ని కొనసాగించండి. కొన్ని సందర్భాల్లోపట విభేదాలు వచ్చే అవకాశం ఉన్నది. సోదరుల మధ్య వివాదాలు పరిష్కారం దిశగా వెళ్తాయి. వృశ్చిక రాశి వారు ఈరోజు రాజరాజేశ్వరియై నమః అని చెప్పి అమ్మవారు నామాన్ని 9 సార్లు చదువుకొని మీ పనులు ప్రారంభించండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది. ధనస్సు రాశి. ఈ రాశి వారికి రోజు మానసికంగా కొంత ఒత్తిడి పెరిగే అవకాశం ఉన్నది. ఆరోగ్యపరంగా అనుకూలంగా ఉన్నది. పిల్లల ద్వారా శుభవార్తను వింటారు. మిత్రుల ద్వారా కొంత సహకారము లభిస్తూ ఉంటుంది. ఉద్యోగస్తులకు కలిసి వస్తుంది. నూతన ప్రయత్నాలు, నిరుద్యోగము, వ్యాపార రంగంలో మీకు అనుకూలంగా ఉన్నది. ధనస్సు రాశి వారు ఈరోజు మహాలక్ష్మి అష్టకాన్ని చదువుకొని మీ పనులు ప్రారంభించండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది.